ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రధానంగా మహిళలు పక్షపాత ప్రభుత్వం చెప్పుకున్నారు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు అంగన్వాడీలు కానీ ఆశా వర్కర్లు కానీ రోడ్లెక్కి మా జీతాలు మాకు ఇవ్వండి అని అడుగుతున్నా సరే వాళ్ళ మీద కక్ష సాధింపు చేస్తాం. దీన్ని ఎట్లా చూస్తాం? ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కూడా బీసీలనే కాకుండా మహిళలకి కూడా పెద్దపీట వేసి ఈ రోజున ఎక్కడో ఒక గృహిణి అలాంటిది ఈ రోజున రాష్ట్రం స్థాయిలో ఈ రోజు రాష్ట్ర స్థాయిలో తెలుగుదేశం పార్టీలో మంచి మంచి పదవుల్లో ఉన్నాము అంటే బీసీలు ఉన్న మహిళలకి సపోర్ట్ ఎంతలా చేస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం అందరికి ప్రజలందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఏంటంటే వైసీపీ అలా చెప్పుకొని తిరుగుతుంది కానీ ఎక్కడ కూడా మహిళలకు మాత్రం ఎక్కడ ఎటువంటి వాళ్ళకి ఉపయోగకరమైనవి ఏమి కూడా చేయలేకపోయింది. ఎందుకంటే ఈ రోజున చూడండి మహిళలు ఎంతో మంది రోడ్డున పడి ఉన్నారు. ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు వీళ్ళందరికీ కూడా మాట ఇచ్చి మడం తిప్పాడు ఈ ముఖ్యమంత్రి. మీ అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఈ రోజున వాళ్ళ కుటుంబాల్లో ఎంతో మంది త్యాగం చేస్తేనే మహిళలు బయటికి రాగలరు. అలాంటి మహిళలు బయటకు వచ్చారంటే వారికి సరైన జీతాలు ఇస్తామని చెప్పేసి మీకు తెలంగాణ కంటే ఎక్కువ జీతాలు మీకు పెంచుతామని చెప్పి పల్లి మాటలు చెప్పి వాళ్ళ ఓట్ బ్యాంక్ ని కూల్చి వాళ్ళ ద్వారా మహిళా ఓట్ బ్యాంక్ ని కూడా కూల్చి మహిళలకి నమ్మక ద్రోహం చేసిన ఈ వైసీపీ జగన్ కి త్వరలోనే మహిళలందరూ కూడా బుద్ధి చెప్తారు. ఈ రోజు మహిళలందరూ కూడా ఎండనక వాననక నడి రోడ్డు మీద పడ్డారంటే వాళ్ళ సమస్యలు తీర్చాలి. కన్న తల్లిని అక్క చెల్లెల్ని నువ్వు పట్టించుకోలేదు, వాళ్ళనే బయటకు గంటేసో నీకు రాష్ట్రంలో ఉన్న మహిళల గురించి ఇంకా వాళ్ళ గురించి నువ్వేం ఆలోచిస్తావు? మహిళలు అసలు నువ్వు ఎక్కడ రక్షణ చేయగలవు? ఇంట్లో వాళ్ళని నువ్వు ఈదికి తరిమేసినోడివి. నువ్వు రాష్ట్రంలో ఉన్న మహిళలనే కాదు ఎవరిని కాపాడలేకపోతున్నావు. ఎంప్లాయీస్, మహిళా ఎంప్లాయీస్ ఈ రోజున ప్రభుత్వ ఎంప్లాయీసే కాకుండా ప్రైవేట్ ఎంప్లాయీసే కాకుండా ప్రతి ఒక్కరు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. శాలరీలు పడక మహిళలు 10వ తారీఖు 15వ తారీఖు వచ్చినా సరే 2 నెలలు 3 నెలలు అయినా సరే వాళ్ళకి జీతాలు రావట్లేదు. వాళ్ళు ఎటీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. మహిళలు ఈ 4.5 సంవత్సరాల్లో విపరీతమైన ఛార్జీలు పెరిగిపోయాయి. అన్ని పెరిగిపోవడం వల్ల మహిళలు ఎక్కువగా ఇబ్బందులు గురవుతున్నారు. సో మహిళా పక్షపాతం అనేది మాత్రం మహిళలందరూ కూడా జోడు తీసుకొడతారు. రెండోసారిగా మహిళా పక్షపాతి అంటే వైసీపీ ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరిని. ఎందుకంటే చాలా ఘోరంగా మహిళలందరూ కూడా చాలా ఇబ్బందులు గురయ్యారు. మీకు తెలుసు విపరీతమైన సరుకుల రేట్లు పెరిగిపోయాయి, గ్యాస్ సిలిండర్ రేట్లు పెరిగిపోయి, కరెంటు బిల్లులు పెరిగిపోయి. ఇవన్నీ పడేది ఇండైరెక్ట్ గా మహిళల మీదే పడుతుంది. సో దాని వల్ల ఏంటంటే మహిళలు గృహిణులుగా కుటుంబంలో ఉన్న అన్ని కూడా కష్ట సుఖాలన్నీ కూడా వాళ్ళు ఫేస్ చేసుకొని చాలా క్లియర్ గా వాళ్ళు ఖర్చు కూడా చాలా జాగ్రత్తగా పెడతారు. కానీ ఈ రోజు వాళ్ళ చేతిలో డబ్బులు లేక అల్లల్లో ఆడిపోతున్నారు. త్వరగా 2 నెలల్లో బుద్ధి చెప్పి వైసీపీని ఇంటికి పంపిస్తారు. టీడీపీ తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఎంత త్వరగా అధికారంలో తెచ్చుకోవాలి అని ప్రజలందరూ మహిళలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ రోజు అలాగే పార్టీలో తెలుగుదేశం పార్టీలో మహిళా నాయకులు చెప్పండి, బీసీ జేహో బీసీ అంటూ తెలుగుదేశం కార్యక్రమం చేపట్టింది. అలాగే వైఎస్ఆర్సీపీ సామాజిక సాధికారత యాత్ర అని చెప్పి చేస్తా ఉంది. ఆ యాత్రలో ప్రజలకి అన్ని సామాజిక వర్గాలకి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత న్యాయం జరిగిందని చెప్తా ఉన్న పరిస్థితి అట్లా. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాతే అన్ని కులాలకి కూడా న్యాయం జరిగింది అంటున్నారు. ఎన్నో కార్పొరేషన్స్ ఎన్నో పెట్టారు కులాల వారీగాని. సో అది వచ్చేసి ఆదరణ 2 అని తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వంలో ఆదరణ 2 ద్వారా బీసీలో ఉన్న వివిధ కుల వృత్తులందరికీ కూడా వారి కుల పరికరాలు పనిముట్లన్నీ కూడా ఇచ్చి వారికి ఆదుకున్నారు. 90% వాళ్ళకి తగ్గించి 190% వాళ్ళకి తగ్గించి ఆదరణ 2 ద్వారా పనిముట్లు కల్పించి వాళ్ళు స్వయంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా చేసింది. కానీ వీళ్ళు కార్పొరేషన్ అని చెప్పి ఎక్కడైనా సరే కార్పొరేషన్ ఒక్క ఆఫీస్ ఉందా? కార్పొరేషన్ కార్యాలయం లేదు, సీటే లేదు కూర్చోడానికి కార్పొరేషన్ చేయమని. ఇది జీతాలు లేవు, డబ్బులు లేవు వాళ్ళకి. అసలు ఒక్కరికైనా ఏ కార్పొరేషన్ నుంచి అయినా ఎవరికైనా ₹1 రిలీజ్ చేశారేమో అడగండి. అది వాళ్ళు చెప్పుకుంటున్నారు. అదే ఇందాక మా సిస్టర్ అన్నట్టు ఒక పాలు జేకే పాలు తెలుసు కదా. సో అలాగే సేమ్ వైసీపీ అందరూ కూడా ఒక జోకర్ లాగా చేస్తారు. బటన్ నొక్కడం కింద నుంచి లాగేయటం, బటన్ నొక్కడం అది ఓన్లీ చూపించడానికి మాత్రమే. ప్రజలను మోసం చేశారు. ఫస్ట్ ఏంటంటే ఒక్క ఛాన్స్ అని చెప్పేసి ప్రజలను మోసం చేశారు. మహిళలు ఓట్ బ్యాంక్ కొల్లగొట్టాడు. కాబట్టి ప్రజలందరూ కూడా మహిళలందరూ కూడా తెలుసుకుంటారు త్వరగా బుద్ధి చెప్పాలని. ఈ రోజు అంబేద్కర్ కోనసీమ అని చెప్పి మీ ప్రాంతానికి అంబేద్కర్ గారు పేరు పెట్టారు. మరి ఈ రోజు రాష్ట్రంలో ఆయనకు అనుగుణంగా పరిపాలన సాగుతున్నారు. అంబేద్కర్ మహానుభావుడు, ఆయన పేరు నోటని తీసుకురావడానికే వీళ్ళు సరిపోరు. రాజ్యాంగ రచించాడు ఆయన, మన భారతదేశ రాజ్యాంగ నేత. అలాంటి మహానుభావుడు పేరు నేను ఉచ్చరిస్తూ ఏదో పెద్ద నాయకుల పేరు ఉచ్చరించడం కాదు, వాళ్ళు చేసిన పనులు వీళ్ళు చెయ్యాలి, వాళ్ళ ఆశయాలు నెరవేర్చాలి. అది చాలా
విరుద్ధంగా మాట్లాడుతున్నారు అక్కడ. యాక్చువల్లీ అంబేద్కర్ అంటే మహానుభావుడు. ఆయన అగ్ర కులాల దగ్గర ఉన్న తక్కువ కులాలందరినీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటే సమానంగా ఉండాలనే ముఖ్య ఉద్దేశంతో అంబేద్కర్ రచించే రాజ్యాంగం. కానీ అలాంటి మహానుభావుడి పేరు వీళ్ళు మిస్యూజ్ చేసి ఇలా చెప్తున్నారు. అది మాత్రం చాలా శోచనీయం, హాస్యపరంగా ఉన్నదన్నమాట ఆ విషయం అయితే. జగన్మోహన్ రెడ్డి పదే అంటున్న మాటలు ఏదైతే చంద్రబాబు నాయుడు చేస్తున్న వ్యాఖ్యలు కానీ లేదంటే పవన్ కళ్యాణ్ చెప్తున్న మాటలు కానీ ప్రజలు నమ్మే పరిస్థితులు లేదు. ప్రజల్ని నమ్మించి మోసం చేసే పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నారు. వాళ్ళ ప్రజలు నమ్మరు. 100% మేమే గెలుస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. అలాగే కుటుంబాల్లో చీలికలు తెచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు కూడా ఆయన వ్యాఖ్యలు చేస్తారు. కుటుంబాల్లో చీలిక, అసలు కుటుంబ వ్యవస్థ అంటే తెలుసా ఈ జగన్ కి? కుటుంబ వ్యవస్థ అంటే తెలుసా? సొంత చిన్నాన్ని కాపాడుకోలేకపోయాడు. చిన్నాన్ని ఎవరు హత్య చేశారో కూడా ప్రజలందరికీ తెలుసు. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగి లోకమంతా చేయడానికి ఉంటుంది అలా అనుకుంటారు. సొంత చిన్నాన్ని ఇంకొక చిన్నాన్ని కొడుకు కాపాడుకుంటున్నాడు. ఎవరైతే హత్యకి తినతో పాటు పాల్పడ్డారో కాపాడుకుంటున్నాడు. కుటుంబ వ్యవస్థ కోసం అది మా తెలుగుదేశం వాళ్ళకి చెప్పడమా? మా తెలుగుదేశం రాష్ట్రంలో ఉన్న కాకుండా దేశంలోని ప్రపంచంలో ఎక్కడున్నా సరే ఒకే కుటుంబంగా ఒకే మాటగా క్రమశిక్షణతో ఉంటాం. తెలుగుదేశం అంటేనే ఒక కుటుంబం. ఒక తల్లికి పుట్టిన వాళ్ళే కాకుండా మేము తెలుగుదేశం పార్టీ పసుపు జెండా ఎవరి చేతిలో ఉందా, పసుపు పండుగ ఎవరి మెడలో ఉందా, వాళ్ళందరూ ఒక కుటుంబం. సో కుటుంబ వ్యవస్థ కోసం చెప్పే అర్హత లేదు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇంకొకటి 175 సీట్లు అంటారా? 175 సీట్లకే ముందు కూడా కలుబలు మాటలు చెప్పి ఒక్క సెన్స్ అని చెప్పాను కదండి. అన్ని కూడా మద్యపాన నిషేధం అని చెప్పేసి మహిళలకు చెప్పి మహిళా ఓట్లు కూడా కొనుగొట్టాడు. మద్యపాన నిషేధమా? జే బ్రాండ్స్ అని కొత్త బ్రాండ్స్ ఇంకా బయట రప్పించి ఆ బ్రాండ్స్ తోటి మగవాళ్ళ ఆరోగ్యాలు పాడు చేసి ఎన్నో కుటుంబాలు తాలిబొట్లు తగ్గి రోడ్డును పడి ఉన్నారు. ఆరోగ్యాలు పాడైపోయి భర్తలు అలాగే కుళ్ళిపోయి ఉంటుంటే ఆడవాళ్ళు ఎంతో మంది ఆ కన్నీటి శోకంతోనే కొట్టుకుపోతుంది. 175 సీట్లు కాదు కదా, 5 సీట్లు వచ్చినా సరే హ్యాపీ. ఇంకొకటి, అతనికి నిజంగా అంతే నమ్మకం ఉంటే ప్రతి కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే అభ్యర్థులు ఎందుకు మారుస్తున్నారు? తన పాలన బాగాలేదు. ఎందుకంటే తను ఒక ఎమ్మెల్యేలతో గాని ఎంపీలతో గాని మంత్రులతో గాని ఎక్కడా కూడా ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా వర్కులు చేయలేకపోయింది. కేవలం ఇక్కడ ఏంటంటే వాలంటరీ వ్యవస్థ, డిగ్రీలు పీజీలు చేసిన పిల్లల్ని మభ్యపెట్టి మీకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నెలకు 5,000, రోజు కూలీ కూడా రోజుకి 800 తెచ్చుకోగలరు కూలీ పనికి వెళ్ళినాడు. అలాంటిది నెలకు 5,000 ఇచ్చి ఆ పిల్లల భవిష్యత్తుని పాడు చేసి వాళ్ళ వాలంటరీలుగా ఒక పార్టీకి వీళ్ళ కింద వాడుకుంటున్నాడే తప్ప పిల్లల భవిష్యత్తు పోయింది. ఇక్కడ ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడ కూడా డెవలప్మెంట్ లేదు, ఎక్కడ ఉద్యోగాలు లేవు. ఆ పిల్లలు చాలా మంది నిరుద్యోగులు అయిపోయారు. వేరే రాష్ట్రాలు వెళ్ళిపోయి వేరే దేశాలు పొట్ట చేత పెట్టుకొని తల్లిదండ్రులు దూరం అయిపోయి వెళ్ళిపోయారు పిల్లలు. ఆంధ్ర రాష్ట్రంలో దేశం మొత్తం మీద ఆంధ్ర రాష్ట్రంలో యువత ఎక్కువ. అలాంటి యువతని కుటుంబాల నుంచి తన తల్లిదండ్రుల నుంచి ఆంధ్ర రాష్ట్రం నుంచి దూరం చేసి పడేశాడు. సో యువత కూడా ఆలోచించారు. ఇప్పుడు అందుకనే బుద్ధి చెప్తారు త్వరలో. ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఓట్ బ్యాంక్ ఇంకా పెరిగింది. ప్రతి కుటుంబంలో యువత ఎక్కువ ఉండటం వల్ల సో ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తారు. ఎవరైనా మూర్ఖులుగా ఆలోచించి ఏదో డబ్బులు పడుతున్నాయి కదా, 100కి 5-6కి స్కీమ్లు డబ్బులు వేసి 100 మందికి వేస్తామని చెప్తున్నారు కదా, ఆ మభ్య పెట్టడం కూడా ఈ యువత తల్లిదండ్రులకు కానీ మూర్ఖంగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇంకా జగన్ బాటలో ఉన్న వాళ్ళు కానీ అర్థమయ్యేలా యువత చెప్పండి మీరు అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను.